హైదరాబాద్ లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. పటాన్ చెరులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని సీజ్ చేశారు. 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. హానికరమైన రసాయనాలతో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కల్తీ నిర్వాహకుడు అస్లాం అరెస్ట్ చేశారు. ఈ తనిఖీలు అరెస్ట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శివతేజ్ అందిస్తారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది కంత్రిగాళ్ళు. ఏది దొరికితే అది కల్తీ చేసి పారేసి వేల రూపాయలు లక్ష రూపాయలు డబ్బు దండుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరులోని శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. ఇంతకు మునిపై ఇక్కడ భారీగా కల్తీ అల్లం పేస్ట్ని అయితే ఎస్ఓటీ పోలీసులతో పాటు షేర్లింగంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ 535 కేజీల కల్తీ అల్లం పేస్ట్తో పాటు 900 కేజీల వెల్లుల్లి పొట్టుని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా మురిగిపోయిన అల్లం వెల్లుల్లి పొట్టు కొంత కెమికల్స్ వాడి కల్తీ అల్లంని అయితే తయారు చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్నదంతా కూడా వెల్లుల్లి పైన ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టునంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. మరోవైపు ఇక్కడ ఈ విజువల్స్ చూడవచ్చు. ఇందులో మురిగిపోయినటువంటి అల్లం ఏదైతే ఉందో ఆ అల్లం ఎల్లిపాయలు ఏవైతే ఉంటాయో ఆ ఎల్లిపాయలన్నీ కూడా ఈ మురిగిపోయిన ఎల్లిపాయలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ పొట్టు ఈ రెండింటిని మిక్స్ చేసి కొంత కెమికల్ను అందులో కలిపి ఈ విధంగా అల్లంని అయితే తయారు చేస్తున్నారు. ఈ విషయం ఈరోజైతే బట్టబయలైంది. పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారినైతే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చాలా చోట్ల ఈ కల్తీ వ్యవహారం అయితే బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు కూడా హైదరాబాద్లో కూడా కల్తీ అల్లం పట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత వారం రోజులుగా కూడా అంటే దాదాపు గత వారం 2 వారాలుగా కూడా ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు అయితే రోజుకో దగ్గర దొరుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి అంటే ముఖ్యంగా పటాన్ చెరువు చుట్టూ కూడా కొన్ని పారిశ్రామిక వాడైన నేపథ్యంలో సిటీకి దూరంగా ఉంటుంది. పరిశ్రమలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా రోజులుగా కూడా ఈ కల్తీ అల్లం పేస్ట్ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అయితే ఇప్పుడు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారిని అదుపులోకి అయితే తీసుకున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.